అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ. మేము మీ గుడ్ ఆఫీసర్స్ మీ పరపతి కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసి మాకు హైకోర్టు జడ్జిని ఇస్తారా, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిని ఇస్తారా, మీరు వెంటనే ఇవ్వండి, ఆ విచారణ ప్రారంభించడానికి మీరు సిద్ధం. మీరు సిబిఐ కోరుతున్నారు కదా, సిబిఐ డిమాండ్ కూడా మాకే వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరంలే, కానీ మీరు కేసీఆర్ గారిని రక్షించడానికే సిబిఐ కోరుతారు. ఎందుకంటే సిబిఐ మీ సంస్థ. ఇవాళ కూడా మేము రాసినా రాయకపోయినా మీరు కేంద్ర మంత్రి హోదాలో రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించవచ్చు. మేము లేక మేమే అడ్డం పడుతున్నట్టుగా దానికి సంబంధించి ఇష్యూ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సిబిఐ ఎంక్వైరీ కింద ఇంతకుముందు సహారా స్కామ్ అయింది, లిక్కర్ స్కామ్ అయింది, అనేక స్కామ్స్ జరిగినాయి. వాటి నివేదికలేవి ఎంతమంది దోషులు శిక్షించారు? సిబిఐ నీ జేబు సంస్థ, నీ కేంద్రం అధికారంలో ఉంది, అది నీ కంట్రోల్లో ఉంటుంది. స్టిల్ యు ఆర్ ఏ క్యాబినెట్ మినిస్టర్. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగినటువంటి స్కామ్స్ సిబిఐ ఎన్ని నివేదికలు ఇచ్చింది, దాని సక్సెస్ రేట్ ఎంత, ఎంతమంది దోషులను ఇప్పటి వరకు పంపింది అనే మాట మాట్లాడుతున్నది. ఎందుకు సిబిఐ ఓన్లీ హరాస్మెంట్ కొరకు తప్ప. నిజంగానే ఆ హరాస్మెంట్ అన్న కేసీఆర్ గారు చేస్తుంటే అది కూడా లేదు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేము ఏం కోరుతున్నామంటే, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించింది. మేము సిట్టింగ్ జడ్జిను కేటాయించమని కోరుతా ఉన్నాం. మీ యొక్క కేంద్ర మంత్రి పరపతిని వినియోగించి ఆ సిట్టింగ్ జడ్జిని కేటాయించే విధంగా ప్రయత్నం చేయండి.